లాస్ ఏంజలీస్లో కార్చిచ్చులు మరింత తీవ్రంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నుంచి గాలుల వేగం పెరిగే అవకాశం ఉండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం లాస్ ఏంజలీస్లో పాలిసైడ్స్ ఈటన్ ఫైర్తో పాటు మరో 2 కార్చిచ్చులు మండుతున్నాయి. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసం ఉండే బ్రెంట్వుడ్ వైపు పాలిసైడ్స్ ఫైర్ మళ్లింది. లాస్ ఏంజలీస్లో ఎక్కడ చూసినా అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు దర్శనమిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు తీవ్ర ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో కార్చిచ్చులు తీవ్రంగా విస్తరిస్తాయన్న ఆందోళన నెలకొంది. ప్రస్తుతం లాస్ ఏంజలీస్ ను నామరూపాలు లేకుండా చేసిన పాలిసైడ్స్ ఈటన్ ఫైర్లతో పాటు మరో 2 కార్చిచ్చులు మండుతున్నాయి. దావాగ్ని కారణంగా 16 మంది మరణించగా 12,000కు పైగా నిర్మాణాలు బూడిదయ్యాయని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రకటించింది. 13 మంది గల్లంతయ్యారు. 35,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 22,600 ఎకరాలను దగ్ధం చేసిన పాలిసైడ్స్ ఫైర్ ను ఇప్పటి వరకు 11%, అల్టాడేనాలో 14,000 ఎకరాలను బూడిద చేసిన ఈటన్ ఫైర్ ను 15% మాత్రమే నియంత్రించగలిగారు. పాలిసైడ్స్ ఫైర్ ప్రస్తుతం బ్రైంట్వుడ్ వైపు మళ్లింది. ఇక్కడి లిబ్రాన్ జేమ్స్ ఆర్నాల్డ్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసాలున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజలీస్ నగరంలో దాదాపు 57,000 ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ఆయా ప్రాంతాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాలిబు సిటీ దాని తూర్పు ప్రాంతంలో 1/3 కోల్పోయింది. లాస్ ఏంజలీస్ లో ప్రజలు ఖాళీ చేసిన ప్రాంతాల్లో దోపిడీలు జరుగుతుండటంతో పోలీసులు రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దాదాపు 30 మంది దొంగలను అరెస్టు చేశారు. శిథిలాల్లో మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలు జాగిలాలతో గాలిస్తున్నాయి. అటు విపరీతమైన పొగ వ్యాపిస్తుండటంతో లాస్ ఏంజలీస్ కౌంటీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. మాస్క్, ఇన్హేలర్లు లేకుండా ఉండొద్దని స్పష్టం చేసింది. దావాగ్నులను అదుపు చేసేందుకు కెనడా, మెక్సికో దేశాలు కూడా భారీగా అగ్నిమాపక దళాలు, పరికరాలను కాలిఫోర్నియాకు తరలించాయి. మెక్సికో నుంచి 14,000 మంది ఫైర్ ఫైటర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.